సో దాని మీద మీ అభిప్రాయం ఏంటి? మావిగన్ను మా అసలు సబ్జెక్ట్ ఉందో లేదో ఎందుకు మాట్లాడుతుంది ఆమె అది అనేది ఒక ఒక 3 ప్రాంతాలు అనేది అభివృద్ధి సంబంధించిన ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పెద్ద పెద్ద వాళ్ళకి ఆ మావిగన్ ఇచ్చి విలువ తెలుసు. నీకు ఏం తెలుసు అని నువ్వు కూడా టీడీపీలో మాత్రమే మాట్లాడతేట. నువ్వు పరిశీలించాల్సింది మావిగన్ గురించి కాదు, ఆడపిల్లల గురించి. హత్యలు ఎన్నో, కుట్రలు ఎన్నో జరుగుతున్నాయి. లా అండ్ ఆర్డర్ అనేది లేదు. ఇష్టానుసారంగా సీఏలు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఆడవాళ్ళ పైన ఈ కిరాతకంగా ప్రవర్తిస్తుంటే, ఇంత దారుణం చేస్తుంటే నువ్వు ప్రశ్నించాల్సింది వాళ్ళపైన. మావి కొట్లు ఇవన్నీ కూడా కామెంట్స్ చేస్తున్నారు కదా, మరి దాని మీద మావిగన్ అంటే ఒక 3 ప్రాంతాలకు చెందినవి, అభివృద్ధికి సంబంధించినవి జగన్మోహన్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పారు. అది తెలుసుకోకుండా షర్మిలమ్మ మాట్లాడడం చాలా దారుణం. షర్మిలమ్మకు అవన్నీ వద్దు. షర్మిలమ్మకు పోయిన ప్రతి చోట ఆమె సభలు పెడుతుంది కదా, అక్కడ జగన్మోహన్ రెడ్డి మాకు ఇది చేశాడమ్మా అని చెప్పి ప్రతి ఒక్కరు చెప్తున్నారు కదా. నాకు ఇది చేశాడమ్మా జగన్ అన్న అనేసి ఎంత బాగా చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు చెప్పిన తర్వాత కూడా పక్కన ప్రజలు చెప్తా ఉన్నారు కూడా, మాకు మేలు చేశారు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి. సొంత చెల్లెలైన నువ్వు మావిగన్ గురించి ట్రోల్ చేస్తూ ఇది మాట్లాడావే, నిజంగా ఏమనుకోలేదని, ఏమనలేదని చెప్పి నువ్వు గమ్ము ఉన్నావేమో. వాళ్ళు ఎందుకు ఏమనలేదంటే, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేవలం రాజశేఖర రెడ్డి గారికి మీరు వారసులు కాబట్టి నీ ఎందుకులే షర్మిలమ్మ అని చెప్పి గమ్ము ఉన్నారని చెప్పేసి మీరు ఇష్టానుసారంగా ప్రశ్నించే వాళ్ళని ప్రశ్నించకుండా, అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రశ్నించకుండా జగన్మోహన్ రెడ్డి మీద ప్రశ్నించడం చాలా దారుణం. చాలా దారుణం. ఏం గన్నుంటే ఏం చేసినాడు? ఎవరికైనా అన్యాయం చేసినాడా? ఇలా మాదిరి ఏమన్నా మహిళలకు రక్షణ ఎంత కల్పించాడు జగన్మోహన్ రెడ్డి? దిశా చట్టం పెట్టి ఎన్ని కాలేజీలు తెచ్చాడు, ఎంత అభివృద్ధి చేశాడు, ఇవన్నీ కనపడలేదా? నువ్వు పెట్టిన ప్రతి సభలో మాకు జగనన్న ప్రతి మాకు రైతులకు మేలు చేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి అని చెప్తున్నారే. నువ్వు మేము చెప్పడం కాదు, ప్రజలే చెప్తున్నారే నీకు. నువ్వు పెట్టిన ప్రతి సభలో కూడా జగనన్న మాకు మేలు చేశాడని చెప్తున్నారు. ఇన్ని చెప్పినా కూడా నువ్వు కూడా మాట్లాడితే నిజంగా కూడా ఇది చాలా బాధ.